మనతోటి మాట్లాడటానికి సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ ఉన్నారు. అరుణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే కొన్ని కంప్లైంట్స్ ఇచ్చున్నారు. కేసీఆర్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి అరుణ్ కుమార్ ఉన్నారు మనతోటి. అరుణ్ గారు నమస్కారం. హలో అరుణ్ గారు నమస్కారం. నమస్తే. యా, ఒక పక్క నేనున్నాను, మరో పక్క లైవ్లో చిదంబర్ ఉన్నారు. అరుణ్ గారు మీ మీ మిత్రుడు సాంబశివరావుకు సంబంధించినటువంటి ఫోన్ ఇన్ చూసుంటారు వేరే ఛానల్లో. మా ఇద్దరి వ్యక్తిత్వ హననంతో పాటు శ్రీధర్ రావు గారికి వ్యక్తిత్వ హననం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేసినటువంటి సాంబశివరావుకు సంబంధించిన వ్యవహారం గురించి ఎట్లా చూడాలి దీన్ని? సార్, నాకు మాత్రమే కాదు, మీకు కూడా మిత్రుడే. పతివ్రత అని సాంబశివరావు మాటలు వింటే మొత్తం అదే అనిపించింది. జబర్దస్త్ లో ఒక స్కిట్ లో కొత్తగా తయారు చేసిన సాంప్రదాయాన్ని తుప్పిని ఖచ్చితంగా సాంబశివరావుకి అప్లై అయిపోయారు. ఓకే, అసలు మన ముందున్న టాపిక్ ఏంటి ఈ రోజు? భుజంగరావు అనేవాడు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, శ్రీధర్రావుని ఏ విధంగా బెదిరించిండు, డబ్బులు ఎట్లా వసూలు చేపించిండు, ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా కట్టించిండు అనేది చర్చ. దాన్ని వదిలిపెట్టి దాంట్లో సాంబశివరావు పాత్ర ఉంది అని ఉంది. అంటే రేపు ఎల్లుండో సాంబశివరావుకు త్రిముఖం వస్తుంది. సాంబశివరావును అరెస్ట్ చేయకపోవడం వాస్తవం. ఆ అరెస్ట్ ఎట్లా అయితే అని చెప్పి భయంతో అందరి మీద అపాండాలు వేయడం. ఇప్పుడు చనిపోయిన 4 గంటల క్రితం చనిపోయిన నయ్యంకి సాంబశివరావు మన శ్రీధర్రావుకి లింక్ పెట్టడం. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ మరణంలో, హెలికాప్టర్ దుర్మరణంలో ఆయనకి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. లేకుంటే అందులో శ్రీధర్రావు గారి పాత్ర ఉంది అని చెప్పేవాడు. ఓకే, అసలు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ నేను మీడియేషన్ చేసినా లేదా నాకు తెలుసు అని మాట ఒక్కటి మాత్రం ఒప్పుకున్నాడు. ఓకే, భుజంగరావు అనే వ్యక్తి నాకు తెలుసు అన్నాడు. మనం చెప్పిందే అది కదా, భుజంగరావు మేము ఫిర్యాదు చేసిందే, శ్రీధర్రావు గారిని తీసుకెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందే అది. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు అంటే అదే కన్ఫెషన్ లో వచ్చింది. కంప్లైంట్ కి ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా కన్సిడర్ చేయడం జరిగింది. శ్రీధర్రావు గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది, సృజన్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది, నన్ను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ రోజు నాతో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అందులో కన్ఫెషన్ లో ఆయన ఒప్పుకున్నాడు. భుజంగరావు అయితే నాట్ ఎ స్ట్రేంజర్. అడిషనల్ ఎస్పీ తాను ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డది గత ప్రభుత్వంలో, ఇటువంటి దొంగలను బ్రోకర్లను వెంటబెట్టుకుని తాను చేసిన అక్రమాలను తను కన్ఫెస్ చేసిండు. అది అవునా కాదా అనేది సాంబశివరావు చెప్పాలి. అంతేగాని నాకు నేను డబ్బులు ఇచ్చినా నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయలేదు, డబ్బులు ఇస్తే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇప్పటికీ శ్రీధర్రావు గారిని బొందబెట్టేటోడు. ఏ కాగితం లేకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు. 13 దొంగ కేసులు పెట్టించిండు. ఆ కేసులన్నీ అన్ని మీడియాలో వచ్చినాయని చెప్తాడు. మీడియాలో ఎందుకు బరాబర్ వస్తాయి. ఒక్క న్యూస్ వస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్ అన్ని ప్లే చేస్తారు. ఇది కాదు కదా, ముందు చేపించింది ఎఫ్ఐఆర్ లో. శ్రీధర్రావు గారు ఇక్కడ దాచిపెట్టలేదు కదా, ఎఫ్ఐఆర్ లో చేపించిందనే చెప్తున్నాం, ఆ ఎఫ్ఐఆర్ ఉన్నాయనే చెప్తున్నాం. కేసులు ఉన్నాయనే ఆ కేసులకు కర్త కర్మ క్రియ సాంబశివరావు అనేటోడని. సాంబశివరావు నేను ప్రోద్బలం వెంట ఉండి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళతో ఫిర్యాదులు చేపించి వాటిని ఎఫ్ఐఆర్లు చేపించి చిక్బలాపూర్ నుంచి శ్రీధర్రావు గారిని లిఫ్ట్ చేపించి 2 కేసుల్లో అరెస్ట్ చేపించి రిమాండ్ చేస్తే అక్కడ ఉన్న జడ్జి గారు 41 కింద ఎందుకు నోటీస్ తెలియలేదని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది శ్రీధర్రావు గారిని. అంటే ఎవరు కరెక్ట్? సాంబశివరావు కరెక్టా, శ్రీధర్రావు గారు కరెక్టా? అన్ని స్టేషన్లలో తనకు అంత అబ్బం గడుపుకొని, ఇంకా విచిత్రమైన విషయం సార్, ఈ ప్రభుత్వంలో కూడా తన దూసుకోవాలని తన కుమారుడిని గవర్నమెంట్ లీడర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. తన రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలి, ఈ ప్రభుత్వంలో కూడా విస్తరించుకోవాలి. అందుకు అనుగుణంగా మంత్రులందరికీ ఏ రోజు కూడా శ్రీధర్రావు గారు ఇప్పటికి చెప్పలేదు, ఏ మంత్రికి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ నేను ఆర్థిక సహాయం చేసిన అని ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ కూడా విపరీతమైన మాటలు మాట్లాడి తన కొడుకును మళ్ళీ హైకోర్టులో ఒక గవర్నమెంట్ లీడర్ గా కూర్చోబెట్టి ఈ ప్రభుత్వంలో కూడా తను మళ్ళీ ఒక గేమ్ ఆడాలని, ఒక కింగ్ మేకర్ గా మారాలని, ఆ బ్రోకరిజాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికైనా పెద్దలు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి దొంగల కుటుంబానికి తాళం చేతులు ఇవ్వద్దు, ఇటువంటి దొంగల కుటుంబానికి ఏ విధమైన అధికారాలు ఇవ్వద్దు. ఇస్తే ఇది కంటిన్యూ అవుతుంది, వీడి అక్రమాలు ఈ విధంగా కొనసాగుతాయి. నాకు సాంబశివరావుకి ఏ విధమైన వ్యక్తిగత శత్రుత్వం లేదు, ఎలాంటి పెండింగ్ కూడా లేవు. కానీ తను చేసిన అక్రమాల పుట్ట ఎంతో మంది వచ్చిన రాజ్ న్యూస్ కి
సాంబశివరావు అనేవాడు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టిండని ఎస్ ఎస్ నాకు తెలియదు. ఆ విషయం నాకు కూడా తెలుసు కదా, Yeah. మీకు తెలుసు, నాకు తెలుసు. Yeah. అందుకే మీ మీద దాడి, ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, మీ మీద దాడి చేయడం, యా జర్నలిస్ట్ చిదంబరం గారి మీద మాట్లాడడం. చిదంబరం గారు సాక్షి టీవీలో అంత పలుకుబడి ఉంటే ఆయన ఛానల్లో ఎందుకు పనిచేస్తాడు? సీఎంఓలో పని చేసుకుంటాడు హ్యాపీగా. యా వైసీపీలో ఒక పెద్ద నాయకుడే అయితే చిదంబరం గారు ఖచ్చితంగా అక్కడే ఆంధ్రప్రదేశ్ లోనే వర్క్ చేసుకునేవాడు. యా ఆయనను కూడా ఇబ్బంది పెట్టి ఆయన మీద బురద చల్లడం అన్ని కూడా 31 నిమిషాల ఎపిసోడ్. అది 31 నిమిషాలు మాట్లాడాడు. Okay. మాట్లాడితే అసలు విషయం మాట్లాడట్లేదు. అశోక్ గారిని పక్కదామ బట్టి యా భుజంగరావుకి మీకు సంబంధాలు ఏంటి అంటే ఎప్పటి నుంచి పరిచయం అంటే ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకసారి 2014 అంటాడు, ఒకసారి 15 అంటాడు, ఒకసారి 13 అంటాడు. యా పంచపాండవులు ఎంతమంది అంటే మంచంకోళ్ళు రెండేళ్లు చూపించినట్టు సాంబశివరావు పతంగా ఉంది. యా అసలు నీకు ఈ కేసు అసలు 2 ప్లాట్లు కదా రిజిస్ట్రేషన్ అక్కడ కబ్జా పెట్టింది. Yeah. HPCL కి సంధ్య గారు రిజిస్టర్డ్ మార్టిగేజ్ చేయడం జరిగింది, Yeah. ఇవ్వడం జరిగింది, లీజ్ డీడ్ ఇవ్వడం జరిగింది. మరి 2వ డాక్యుమెంట్ కూడా రిజిస్టర్డ్ డీడే ఉండాలి కదా. యా ఈమెయిల్ కి ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈమెయిల్ కి ఎవరు ప్రొసీడ్ అయినట్టు? ఈమెయిల్ కి HPCL వచ్చి కట్టిందా? దగ్గరుండి కట్టించింది సాంబశివరావే కదా, అంటే అక్రమమే కదా. యా అక్కడ ₹1 కిరాయి HPCL ఇవ్వలేదు కదా 2వ ప్లాట్కి. యా ఇదే విషయం మీద నాకు తెలిసి మరొక కేసు కూడా బుక్ అయింది. దాన్ని ఒక ఆర్టీఐ వేసినటువంటి వ్యక్తి నాకు ఈ మధ్య టచ్లోకి వచ్చారు. ఆర్టీఐ వేసి ₹1,80,00,000 HPCL ధనాన్ని దుర్వినియోగపరిచారు అంటూ దాని మీద ఒక కేసు వేస్తున్నానని చెప్పి కూడా ఆర్టీఐ వేసినటువంటి వ్యక్తి చెప్పారు. కాబట్టి ఈ అంశంలో హెచ్పిసిఎల్ని కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సాంబశివరావు మూలంగా హెచ్పిసిఎల్ కూడా ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ ఈ విజయంలోనే సార్, సంజయ్ గారి విజయంలోనే యా ఇప్పుడు డిఫమేషన్ డ్యామేజ్ ఖచ్చితంగా వేసుకుంటాం. ఎవాల్యుయేట్ చేయించడం జరిగింది 2వ ప్లాట్ ని. 2వ ప్లాట్ ఈమెయిల్ మీద ఎట్లా ప్రొసీడ్ అవుతుంది? HPCL కు సంబంధం అంటూనే కేసులు ఫైల్ చేసేది తానే ఫైల్ చేస్తాడు, పోలీస్ హౌస్ ఫైల్ చేస్తుంది తన కోడలు. ఏ విధంగా ఫైల్ చేస్తుంది? మరి HPCL కదా కొట్లాడాల్సింది. నాకేం సంబంధం, నేను నివేదిత మాత్రుని, నేను ఓన్లీ టెనెంట్ ని, నేను నాకు డీలర్ ని అని ఈడ ధర్మపన్నాలు చెప్పుకుంటూ ఛానల్స్ లో కేసులు ఫైల్ చేసేది తన కోడలతో. ఇందాక ఆ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు ఇంకో విషయం కూడా గమనించుంటారు. నాకు ఏమీ ఇబ్బంది లేదు, నాకు నడుస్తోంది, నా బంకు నాకు నడుస్తోంది అంటూ సాంబశివరావు చెప్పినటువంటి విషయాన్ని కూడా చూశారు. అయితే సగం భాగం విషయంలో జరిగినటువంటి అక్రమాల్ని నోటీస్ చేసినటువంటి HPCL ఆ సగం భాగాన్ని ఇప్పటికే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసేసింది సంధ్యా గ్రూప్కి. మరోపక్క మిగిలిన భాగం విషయంలో కూడా మరో క్లారిటీ రాబోతోంది అనేది క్లియర్. దీనికి సంబంధించి క్యానోపీ కూడా తొలగించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఆ రోజు ఐ హోప్ చిదంబర్ నీకు గుర్తుండి ఉంటుంది. నీకు గుర్తుండి ఉండాలి. ప్రెస్ మీట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో HPCL ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, HPCL నిర్ణయాన్ని నేను ఆమోదిస్తా, కోర్టు నిర్ణయాన్ని ఆమోదిస్తా, రెవెన్యూ వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదిస్తా, పోలీసుల నిర్ణయాన్ని ఆమోదిస్తా అన్నటువంటి సాంబశివరావు సగభాగాన్ని, అది జరిగిన కొద్ది రోజులకే సగభాగాన్ని, ఆ రోజు సాయంత్రమే సగభాగాన్ని HPCL సంధ్యా గ్రూప్కి అందజేసినటువంటి పరిస్థితిలో దీన్ని డైజెస్ట్ చేసుకోలేక దాని గురించి కూడా ఇందాక వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు చిదంబర్? అదే అంటున్నా, తను మొత్తానికి ఏదైనా ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసారు. ఏం మాట్లాడాలి అన్న విషయం పైన విచక్షణ కోల్పోతున్నారు. కేవలము ఒక పెద్ద వ్యక్తులనో లేకపోతే సంబంధం లేని వ్యక్తులనో దీనిలో తీసుకురావడం ద్వారా తను ఏదో గొప్పవాడు అయిపోతాను అనే ఒక ఫీలింగ్లోకి వచ్చినట్టుగా నాకు అనిపించింది పర్సనల్గా. అంతేకాకుండా ఏంటంటే అదే నేను చెప్పే కదా, ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటి, పెట్రోల్ పంపులో ఉన్న 1200 గజాల్లో నుంచి 600 గజాల సంబంధం 1200 స్క్వేర్ మీటర్లు అంటే 1400 సుమారుగా 1400 ద్వారా రావాల్సిన ఏదైతే రెంట్ ఉందో ఆ రెంట్ రాకుండా దాదాపు 50 కోట్ల వర్త్ ఉన్న ప్రాపర్టీని ₹1,00,000కి ఒప్పేసుకొని ₹1,00,000 రెంట్ తీసేసుకోవడానికి ఒప్పేసుకున్నారు అని చెప్పడం అనేది ఒకటి. రెండోది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక డిస్కషన్ ప్రకారము ఆ డీలర్షిప్ ఏదైతే ఉందో డీలర్షిప్ తెచ్చేది నేనైనా దానికి సంబంధించిన కమిషన్లోనో లేకపోతే అందులో వాటాలోనో మీకు ఇస్తానని చెప్పి కన్విన్స్ చేసి ఆ రోజు ఆ పెట్రోల్ పంప్ పెట్టించడానికి ప్రయత్నం చేశారనేది తెలుస్తుంది చాలా క్లియర్గా. అంత పెద్ద వ్యాపారవేత్త ఎవరైనా సరే 50 కోట్ల విలువైన భూమిని కేవలం ₹1,54,000 కోసము రెంట్కి ఇస్తారు అని చెప్పంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలాంటి దాన్ని అతను మంచోడని చెప్పుకోవడం కోసము
దాని మీద ఆ సమాధానాలు చెప్పకుండా ఎప్పుడో బుక్ అయిన కేసులు, లేకపోతే రెగ్యులర్గా ప్రతి ఒక్క ఏమంటారు మన వ్యాపారవేత్తకి ఉండే ఐటీ కేసులో, లేకపోతే ఈ జిఎస్టీకి సంబంధించిన ఇష్యూలకు సంబంధించిన కేసులో ఉంటాయి చూసారు. కేసులు అంటే అవి ఏముంది, అవి క్లారిఫికేషన్లు అడుగుతారు, సమాధానాలు చెప్తారు, చెప్పిన తర్వాత నమ్మితే ఓకే, నమ్మకపోతే దానిపైన చర్యలు ఉంటాయి. అందులో భాగంగా కొన్నింటికి కేవలం పెనాల్టీలు పడతాయి, కొన్నింటికి ఇతరత్ర కేసుల్లో లేకపోతే ఇతరత్ర చర్యలో శిక్షలో ఉంటాయి. వాటి గురించి మాట్లాడడం ఎందుకు? మీకు అడిగిన ప్రశ్న ఏంటి, ఆ 1200 గజాలకి మీరు లీజ్ ఇచ్చారా లేదా? 600 గజాలకి లీజ్ డాక్యుమెంట్ ఉంది అని మీరే చెప్తున్నారు, అది రిజిస్టర్డ్ లీజ్ డాక్యుమెంట్ ఉంది. మరి మిగిలిన 600 గజాల సంగతి ఏంటి అంటే దాని సమాధానం చెప్పరు. చెప్పకుండా ఏం చెప్తారు, అక్కడ అరవింద్ కొల్లి ఉన్నాడు, రోజుకు 2 గంటలు నా మీద రాజ్ న్యూస్లో వార్తలు టెలికాస్ట్ చేస్తారు, మన లాయర్ అరుణ్ ఏమో ఇప్పుడు నా మీద ఉన్నే సంబంధం లేదు కేసులు వేస్తారు, చిదంబరం ఏమో ఒక పార్టీ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేస్తారని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాటికి దీనికి ఏంటి సంబంధం? మీరు 600 గజాలు ఆక్యుపై చేశారా లేదా? ఒకరు ఆక్యుపై చేయకపోతే ఇప్పుడు హెచ్పిసిఎల్ దాన్ని ఎందుకు డిస్మాంటిల్ చేసి మళ్ళీ సంజయ్ గ్రూప్కి అప్పచెప్పింది, దాని సమాధానం చెప్పండి. మీరు 600 గజాలకు మాత్రమే ఎందుకు అగ్రిమెంట్ చేసుకొని 1200 గజాల్లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు మీరు? వాళ్ళకి ఏదో మీరు దాని సంగతి ఏంటి, దాని మీద సమాధానం చెప్పండి. 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాము అన్నారు. నేను ప్రెస్ మీట్ లో కూడా ప్రశ్న అడిగాను, అడిగి లేదు 20 లక్షలు రిటర్న్ చేసేసాను అన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే రిలీజ్ చేయండి అని అడిగాము, ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. అది చేయకపోగా నా కులాన్నో లేకపోతే నేను ఉండే ప్రాంతాన్నో ఇవాళ ఎగ్జాంపుల్గా చూపిస్తూ నన్ను ఒక పార్టీకి ప్రతినిధిగా చేశారు. అయితే సాంబశివరావు మీరు ఒక పని చేయండి, మీరు ఎలాగో డిబేట్ చేస్తారు కదా ఎవ్రీడే ఈవినింగ్, మీ దగ్గరకు వచ్చే గెస్ట్లు టీడీపీ గెస్ట్లు అయినా పర్లేదు, చాలామంది సీనియర్లు వస్తారు చూసారు, వాళ్ళని అడగండి ఒకసారి. చిదంబరం అని ఒక వ్యక్తి ఉండేవాడు, మీతో పాటు డిబేట్లు చేశారంటే ఆ వ్యక్తి మీకు తెలుసు అన్నప్పుడు వెంటనే అడగండి, ఆయన ఒక పార్టీకి ప్రతినిధిగా పనిచేస్తారా, ఆయన డిబేట్లను ఏ రోజైనా ఒక పార్టీకి అనుకూలంగా నడిపారని ఒక ప్రశ్న అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు మీకు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో ఉన్న సీనియర్లో లేకపోతే సీనియర్ స్పోక్స్ పర్సన్స్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీ డిబేట్కి వస్తారు కదా, వచ్చిన నా పేరు ఒకసారి అడగండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు, చిదంబరం అనేవాడు ఏ రోజైనా సరే ఒక పార్టీకి అనుకూలంగా కానీ లేకపోతే ఒక ఆలోచన విధానానికి అనుకూలంగా కానీ డిబేట్లు నడుపుతాడా లేదా మీకు సమాధానం తెలుస్తుంది కదా. లేదా ఒక పని చేద్దాము, మీకే అవకాశం ఇస్తాను నేను ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వద్దాము, మీరు నన్ను ఒక పార్టీకో లేకపోతే ఒక ఛానల్కో లేకపోతే ఒక కులానికో నన్ను అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే తీసుకోనండి, నేను మీ ముందు వచ్చి కూర్చుంటాను, మన ఇద్దరం అక్కడ డిబేట్ చేద్దాము. ఇన్ని రోజులు మీరు అందరితో డిబేట్ చేయించారు కదా, చాలా అసలు ఉద్దండులైన పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టి మీరు డిబేట్లు చేశారు కదా, ఇవాళ మీరు నేను డిబేట్ చేద్దాం 1 గంట సేపు.